ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో నార్పల ఎంత పేద మండలమో మీకు తెలుసా? మీకు తెలుసా? 2 బ్రాంచ్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ షాప్లో 350 లీటర్ల మద్యం అమ్మకాలు జరిగితే ఆ రోజు బంద్ చేయొచ్చు. అట్లా 2 షాపుల్లో 350 లీటర్లు 350 లీటర్లు కలిపి 700 లీటర్లు ఎంతసేపుకి అయిపోతాయి తెలుసా? అసలు ఎంత పేద మండలమో తెలుసా? మధ్యాహ్నం 2 గంటలు కాకనే పాపము తాగేస్తారు. దప్పిక కొని 700 లీటర్ల మధ్యాహ్నం తాగేస్తారండి. అంత బీద వాళ్ళు. అందుకే వీళ్ళకి రేషన్ కావాలి. వీళ్ళకి 3000 కాదు, 6000 కాదు, 10,000 పింఛన్ ఇస్తే మంచిది. ఎందుకంటే ఇంత పేదోళ్ళకి ఇకపోతే ఎట్లా చెప్పండి? ఇంకా అలాంటిది ఇంకా చికెన్ కబాబ్ బండ్లు ఎన్ని నడుస్తున్నాయి, గోబీ బండ్లు ఎన్ని నడుస్తున్నాయి, హోటల్లో ఎన్ని నడుస్తున్నాయి, ఇంకా టీ స్టాల్ అయితే విపరీతమైన రద్దీ. పాపము పేదవాళ్ళు కదా, దప్పిక కొని టీలు తాగుతారు. పాపము టీలు తాగిన తర్వాత బీడీలో సిగరెట్లు తాకపోతే ఏం బాగుంటుంది? ఏదో చిన్న సిగరెట్టు ఒక బీడీనో తాగుతారు. అలాగే పొద్దుపోకపోతే మందు తాగుతారు. అలా ఇవన్నీ జరిగిన తర్వాత గూగుడు దగ్గర అని చెప్పి గూగుడు బ్రాంచ్ షాప్లో కొంటారు, నానిపల్లి క్రాస్ దగ్గర కదా అని ఆడా కొంటారు. అంత పేదవాళ్ళండి. పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు. మరి నిజంగా పొద్దుపోకపోతే ఆటోల్లో అనంతపురానికి నార్పల్లి తిరుగుతారు, గూగుడుకు పోతారు పొద్దుపోకపోతే. ఇంత పేదవాళ్ళు, ఇంత పేద మండలానికి అసలు ఏదో 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, ఏం సరిపోతుంది? 10,000 ఇవ్వండి పింఛను. ఇంటికి మనిషికి 5 కేజీలు ఏం సరిపోతాయి బియ్యము? స్టోర్ బియ్యము 6 రూపాయికి ఏదో ఇస్తానారా? ఇప్పుడు మొన్న అంతా ఎంతరా? 20 రూపాయలు అమ్ముతున్నారంట. 20 రూపాయలు ఇంటికి 50 కేజీలు ఇస్తే మేలు కదా. 5 నెలల్లో 10,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఈ ప్రకారంగా కూడా ఇంత పేద మండలానికి అసలు నాకు చాలా బాధ అవుతుంది. నేనే కనుక సీఎంని అయితే అసలు ఎవరు పని చేయకండి, ఉద్యోగాలు చేయకండి, సందుకు వంటశాల కట్టిస్తా. మీరు ఇంట్లో ఏంలా బోలి తెచ్చుకొని నేను వండి పెట్టిండేదాన్ని తట్టలేకి పెట్టించుకొని ఇంటికి కాబట్టినంతా తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, కుక్కకు పెట్టండి. ఒకవేళ ఎనుములో ఏమైనా పాలిచ్చేటి ఉన్నాయనుకోండి, దానికి తీసుకోండి. నేనైతే అట్లా చేస్తా. బియ్యం ఇయ్యను, గ్యాస్ ఇయ్యను, ఏమి ఇయ్యను. మీకేంటికి నేనే వండి పెడతా. ఆ వీధికి ఒక పెద్ద సెంటర్ ఉంటుంది, అక్కడ వంటశాల ఉంటుంది, వండి పెట్టింటా. కాబట్టి నుంచి తీసుకోండి. కాఫీ పోతా తెల్లారుజాము 4 గంటల నుంచి సందకాడ 6 గంటల వరకు. ఇంకేం కావాలా మీకు? పండగ కొత్త బట్టలు ఇస్తా. ఇంటింటికి మాడాకు లేనివి కచ్చి తోరణాలైనా కడతా. మీకు పూర్ణం రుబ్బుకునే పని కూడా లేదు. పెద్ద గ్రైండర్ పెట్టిస్తా వంటశాల కాడే. మొత్తం పూర్ణమంతా రుబ్బి పెట్టింటే ఇంటికి వచ్చి ఎంతకాలం తీసుకోవడమే. మీరు అసలు ఒక కిరాణంగంలోకి పోవాకండి, ఏం పోవాకండి. ఇది నేను సీఎంగా అయితే కనుక ఇటువంటి పథకాలు ప్రకటిస్తా. ఏంటండి అసలు ఎంత పేద మండలం అనుకున్నారు నార్పల్ అంటే? కొంచెం ఆలోచించండి.